ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీర నీకు కరెక్ట్ కాదు అని నేను ఒకప్పుడు చెప్పినప్పుడు నేనెందుకు అలా చెప్పానో అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అర్థమవుతోందా? నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. సో నీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా. సమీరతో మాత్రం జాగ్రత్త. తనేదో ఆపదలో ఉందని నేను సహాయం చేస్తే అలా చేసిందేంటి? నన్ను చీడ్చేయడమేంటి? మేడం, పాలు. ఫ్రూట్స్ కట్ చేసి పెట్టమ్మా. అరగంట తర్వాత తింటాను. అక్క, ఏం ఆర్డర్ చెప్తున్నావు అక్క? ఫ్రూట్స్ రా. గుడిలో దేవుడికి, వీల్ చైర్లో ఈవిడికి అన్ని టైం టు టైం బాగా జరుగుతున్నాయి. నాకు మిల్క్ మిక్స్ చేసి కాఫీ పట్టుకురా. ఏంటి అలా చూస్తున్నావు? మేడం, ఇంకా ఏవైనా ఆర్డర్ చెప్తారేమో అని. ఫ్రూట్స్ తిన్న తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ అయినా కాకుండా మా అక్క ఇంకేమీ తినదు. ఏమక్కయ్యా? ఉమ్, యు గో. ఆనంద, నిన్న దర్శన్ ఎక్కడికి వెళ్ళినట్టు? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని కంగారు పడుతున్నావని చెప్పింది. అల్లుడంటే అక్కకి కేరింగ్ ఎక్కువ కదా. అల్లుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి కంగారు పడి ఉంటది. ఒకవేళ ఇంటికి గాని వచ్చాడేమోనని పెద్ద అక్కకి ఫోన్ చేసి ఉంటది. అంతే కదక్కయ్య? వాడెవడక్కయ్యా? నా అల్లుడు. వాడి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్క, ఇంతకీ నీకెలా ఉంది? బాగానే ఉంది, కానీ లేచి నిలబడే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు లేచి అర్జెంటుగా డాన్సులు చేయాలా ఏంటి? కొంతకాలం మందులు వాడితే అదే సెట్ అయిపోతుందిలే. కరెక్ట్గా చెప్పావో. అక్క మీద నువ్వు ఇలా సెటిల్ వేయడం ఏం బాలేదు బావా. అన్నట్టు దర్శన్ పెళ్లి కోసం రేపో ఎల్లుండో పసుపు దంచే కార్యక్రమం చేయాలనుకుంటా కదా. ఆ ఏర్పాట్లన్నీ చేసావా? ఆ కార్యక్రమాలన్నీ వాయిదా వేద్దామనుకుంటున్నానక్క. వాయిదానా? ఎందుకు? అల్లుడు పెళ్లికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేనే చూసుకుంటానని చెప్పినాను కదా. అంటే మీరు లేచి నిలబడే పరిస్థితిలో లేరు కదా వదినా, అందుకే అనుకుంటా. ఏమానందా? అది లేచి నిలబడకపోతే పెళ్ళెందుకమ్మా వాయిదా వేయడం? దర్శన్ పెళ్లిని అక్క దగ్గరుండి జరిపించాలనుకుంటోంది బావగారు. తన చేతులతో దర్శన్ని పెళ్లి కొడుకుని చేయాలని ఆశపడింది. అక్క ఆశపడ్డట్టు జరగాలంటే పూర్తిగా కోలుకోవాలి కదా. అందుకని అనుకున్న పెళ్లిని నాకోసం వాయిదా వేస్తావా? వద్దానందా, అనుకున్న టైంకి వాళ్ల పెళ్లి జరిగిపోవాలి. అది కాదక్క. ఇదిగో, ఈ చేతులతో దర్శన్ని పెళ్లి కొడుకును చేసి నేనే దగ్గరుండి పెళ్లి చెయ్యాలి అని ఆశపడిన మాట నిజమే. నా కన్నబిడ్డ విషయంలో ఆశపడితే వాడలా చేశాడు. ఇప్పుడు దర్శన్ విషయంలో ఆశపడితే ఆ దేవుడు ఇలా చేశాడు.
అయినా మంచే చేశాడు, కదలకుండా చేశాడు. కానీ కళ్ళు కనపడకుండా చేసుంటే కనీసం చూసే భాగ్యం కూడా ఉండేది కాదు కదా. అవేం మాటలు వదినా. ఇంకొక వారం 10 రోజులు మీరు ఖచ్చితంగా కోలుకుంటారు. ఒక వారం 10 రోజులు పోస్ట్ పోన్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏముంది? అవును, ఇది కూడా పాయింటే కదా. ఒరేయ్ నువ్వుండు. మగ పెళ్లి వాళ్ళం కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఆడపిల్ల వాళ్ళ పరిస్థితి మనం అనుకున్నంత తేలిగ్గా వాళ్ళు అనుకోగలరంటావా? ఆడపిల్ల పెళ్లి ఖాయమైనప్పటి నుంచి తన మెడలో తాళిబొట్టు పడి అత్తారింటికి సాగనంపే వరకు కన్నవాళ్ల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉంటారానందా. ఎక్కడ ఏ మాట వస్తుందో, ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురవుతుందో అని క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతారు. 2 రోజుల్లో పెళ్లి పనులు మొదలు పెట్టాల్సిన సమయంలో ఒక వారం 10 రోజులు ఆగుదామంటే వాళ్ళేమనుకుంటారో, ఎంత ఆందోళన పడతారో. మన ఇష్టాల కోసం వాళ్ళని కష్టాలు పెట్టొద్దు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగిపోవాలి. ఆ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టాలి. నేను కోరుకుంటుంది అదే. అక్క, అది ఇంకేవి చెప్పకో. నీ ఇష్టం అక్క, అలాగే చేద్దాం. ఉమ్, అక్క, మన కోడలికేమైనా బంగారం తీసుకోవాలంటే చెప్పు, కొనేద్దాం. ఆ, బంగారం అంటే గుర్తుకొచ్చిందమ్మా. ఆ, నాకేదో కనపడలేదన్నావు కదా లీలా, కనిపించిందా? నగ కనిపించట్లేదా? ఏ నగక్క? నీతో చెప్పడం మర్చిపోయాను ఆనందా. నిశ్చితార్థం రోజు మన ఇంట్లో కోడలికి పెట్టాల్సిన నగలన్నీ నువ్వు శరణ్య మెడలో వేశావు కదా. ఆ తర్వాత వాళ్ళు తీసి మనకిచ్చేశారు. అయితే అందులో ఒక నెక్లెస్ కనిపించలేదు. మొత్తం అంతా వెతికాం కానీ ఎక్కడా లేదు. ఒకవేళ శరణ్య వాళ్ళ నగలతో ఏమైనా కలిసిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందేమో. అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ నగలతో పాటు కలిసి వెళ్ళుంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుని చెప్పేవాళ్ళు కదా. ఒకవేళ వాడు కూడా చూసుకోలేదేమో తమ్ముడు. అక్క, ఒకసారి శరణ్యకి ఫోన్ చేసి అడగాక. ఆనంద, ఒక చిన్న నగ కోసం వాళ్ళను ఫోన్ చేసి అడగటం బాగుంటుందంటావా? అడగమంటోంది బంగారం కోసం కాదండి. అది అత్తయ్య గారు నాకిచ్చారు. నేను మళ్ళీ శరణ్యకే ఇవ్వాలి. కోడలిగా మన ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అంతా మనమే అనుకుంటున్నప్పుడు వాళ్ళు మనల్ని తప్పుగా ఎందుకు అనుకుంటారు? అక్క, కనుక్కో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.